హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఈరోజు వెరీ సింపుల్గా అండ్ ఈజీగా చుడీదార్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. సో నేను వచ్చేసరికి లైనింగ్ పార్ట్ అనేది 2 మీటర్స్ తీసుకున్నాను. అండ్ దీనికి మెయిన్ పార్ట్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో మెయిన్ ఫ్యాబ్రిక్ డ్రెస్కి వచ్చిన ఫ్యాంట్ క్లాత్తో మెయిన్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ వచ్చేసరికి 4 ఫోల్డ్స్ కింద ఇలా వేసుకోవాలి. ఈ ఓపెన్స్ వచ్చేసరికి మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి, క్లోజింగ్స్ వచ్చేసరికి మన సైడ్ ఉండాలి 2 ఫోల్డ్స్ కింద. చూడండి ఇలా. సో ఇలా వేసుకొని మనకి కరెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీనికి నేను మీకు మెజర్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా ఎలా వస్తుందనేది చెప్తానండి. ఇది వచ్చేసరికి కస్టమరు డ్రెస్ టాప్ లెంత్ వచ్చేసరికి 43 ఇంచెస్ ఉందండి కస్టమర్ హైట్ ప్రకారము. సో ఒక 2 ఇంచెస్ తక్కువ లైనింగ్ ఉంటే సరిపోతుంది. 42 ఇంచెస్ 2 మీటర్స్ కంప్లీట్ లైనింగ్ అనేది సరిపోయింది హైట్కి. అండ్ షోల్డర్ వచ్చేసరికి సో నేను ఆల్రెడీ కస్టమర్ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నానండి. సో దాని ప్రకారం నేను ఈ మెజర్మెంట్స్ మీడియం సైజు చుడీదార్ ఇది. సో దాని ప్రకారం మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఇది షోల్డర్ వచ్చేసరికి టోటల్గా మనకి ఒక 5.5 ఇంచ్ అనేది సరిపోతుంది. చాలా సన్నగా ఉంటారండి కస్టమరు, అందుకనే ఈ మెజర్మెంట్స్ అనేది కొంచెం చిన్న సైజు చిన్న సైజు డ్రెస్కి వస్తుంది. సో 5.5 షోల్డర్కి వస్తుంది. అండ్ షోల్డర్లో మనకి నెక్ వచ్చేసరికి 2.5 ఇంచెస్. సో 2.5 ఇంచులో నెక్ 2.5 ఇంచ్ అనేది మనకి కట్ చేసుకోవాలి. రిమైనింగ్ పార్ట్ 3 ఇంచెస్ ఏదైతే ఉందో అది షోల్డర్కి కరెక్ట్గా సరిపోతుంది. ఓకే. సో నెక్ డీప్ వచ్చేసరికి 5.5 ఇంచ్ అండి. కొంచెం పైకే పెట్టమన్నారు నెక్, అందుకని 5.5 ఇంచ్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. సో పైన ఎలాగైతే 2.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నామో సేమ్ కింద కూడా నెక్ మార్క్ చేసుకున్న దగ్గర సేమ్ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని నెక్ రౌండ్ అనేది గీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చంక పార్ట్ అండి. చంక పార్ట్ వచ్చేసరికి ఈ కస్టమర్కి 6 ఇంచెస్ వచ్చింది యాజ్ పర్ డ్రెస్ మెజర్మెంట్స్ ప్రకారము. సో 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము నడుం దగ్గర మార్క్ చేసుకుందాము. నడుం లూజ్ వచ్చేసరికి 8.5 ఇంచ్ వస్తుందండి. మీడియం సైజ్ డ్రెస్ కాబట్టి 8.5 ఇంచ్కి నేను మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, ఎగ్జాక్ట్లీ 8.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కట్స్. మెయిన్ చుడీదార్కి మనము 3 పాయింట్స్లో మార్క్ చేసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే. ఒకటి చెస్ట్ దగ్గర, నడుం దగ్గర అండ్ కట్స్ దగ్గర. నడుం లూజు 8.5కి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కట్స్ లూజ్ అండి. కట్స్ లూజ్ వచ్చేసరికి 9.5 ఇంచు. 9.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఫస్ట్ మనము ఈ 3 అనేది మార్క్ చేసుకుంటే మీకు షేప్ అనేది చుడీదార్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుందాం. చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఈ మెజర్మెంట్స్ ప్రకారము నేను 9 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఓకే. ఇది మీడియం సైజ్ డ్రెస్ అండి. మీడియం సైజ్ డ్రెస్కి చెస్ట్ లూజ్ వచ్చేసరికి 9 ఇంచెస్, నడుం లూజ్ వచ్చేసరికి 8.5 ఇంచెస్, కట్స్ లూజ్ వచ్చేసరికి మనకి 9 ఇంచెస్ సరిపోతుంది కరెక్ట్గా. ఓకే. సో నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారము మీరు మార్క్ చేసుకుంటే మీడియం సైజ్ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత నేను అన్నీ కూడా ఇలా సేమ్ నేను చూపించిన మెజర్మెంట్స్ ప్రకారము ఇలా మార్క్ చేసుకొని మీరు కటింగ్ అనేది చేసుకుంటే చాలా సింపుల్గా డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు అండి. చూడండి, ఇప్పుడు ఇది కరెక్ట్ మెజర్మెంట్స్ మనకి. చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ నుంచి నడుంకి ఇలా క్రాస్గా ఎప్పుడైనా సరే చుడీదార్కి ఇలా క్రాస్గా అనేది మీరు మార్క్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. స్ట్రైట్గా ఎప్పుడు డ్రా చేయకూడదండి. ఇలా చూడండి, ఇలా క్రాస్గా. సో ఇప్పుడు ఇది మెయిన్ మెజర్మెంట్స్ కదా. తర్వాత మనకి ఖర్చుకి వచ్చేసరికి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువ ఖర్చు కావాలి అనుకుంటే మీరు 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచి కట్స్ దగ్గరికి మాత్రమే 2 ఇంచెస్ తీసుకోవాలండి. కట్స్ దగ్గర నుంచి కింద కంప్లీట్ లెంత్ వస్తుంది కదా మనకి నీ వరకు, ఆ లెంత్కి 1 ఇంచ్కే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ మార్క్ చేసేది వచ్చేసరికి 2 ఇంచెస్. మనం మెయిన్ మెజర్మెంట్కి నేను ఒక 2 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇక్కడ నుంచి మనకి కింద కట్స్ దగ్గర నుంచి కింద పార్ట్ వచ్చేసరికి దానికి 2 ఇంచెస్కే 1 ఇంచ్కే మార్క్ చేసుకోవాలి. ఇక చంక పార్ట్ వచ్చేసరికి మనకి రౌండ్ కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కట్స్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా కింద మనకి కట్స్ లూజ్ ఎంతవరకు చూసుకొని మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
ఈ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కట్స్ దగ్గర నుంచి ఈ కట్స్ అనేది ఫోల్డ్ చేయడానికి ఒక 1 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకోవాలండి, 2 ఇంచెస్ కాదు. 1 ఇంచ్ అయితే కట్స్ ఫోల్డ్ చేసినా కూడా లూజ్గా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇందాక ఫ్రంట్ నెక్ అనేది 5.5 ఇంచ్ తీసుకున్నాం కదా, బ్యాక్ నెక్ వచ్చేసరికి 7 ఇంచెస్. ఇది బ్యాక్ నెక్. సో నేను దీంట్లోనే 2 ఫోల్డ్స్ ఉంటాయి కాబట్టి పై పార్ట్ మీదనే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డ్రా చేసేసాను. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మీకు ఏ డిజైన్ కావాలి అనుకుంటే ఆ డిజైన్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చండి. కస్టమర్ సింపుల్గా ఒక 2 కట్స్ వచ్చేలాగా కట్స్ వర్క్ అనేది పెట్టమన్నారు. కట్ వర్క్ అనేది సింపుల్గా డ్రా చేశాను. చూడండి, సో ఇలా ఈజీగా నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు మీడియం సైజు చుడీదార్కి మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా, అసలు ఎక్కడ కూడా మీకు ముడతలు ఏం రాకుండా పర్ఫెక్ట్గా డ్రెస్ అనేది షేపింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇలా మొత్తము నేను కట్ చేసేసుకుంటున్నాను. సో కట్స్ దగ్గర కూడా నేను స్ట్రైట్వే తీసుకున్నాను. స్ట్రైట్గా తీసుకొని అలా మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. బేసిక్గా అయితే నేను లైనింగు డ్రెస్ 2 ఒకటేసారి పెట్టేసి కట్ చేస్తానండి. బట్ ఏంటి అంటే ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ అనేది చూపిస్తున్నాను కాబట్టి, సో మెయిన్ క్లాత్ మీద డిజైన్ అది ఉంది కాబట్టి మీకు క్లియర్గా అర్థం అవ్వదు అనేసి మార్కింగ్ అంతా. లైనింగ్ క్లాత్ మీద అయితే మీకు మార్కింగ్ అది కొంచెం అర్థమవుతుంది అనేసి నేను ఫస్ట్ మీకు లైనింగ్ పార్ట్ అనేది కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, సో ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్ బ్యాక్ పార్ట్ నెక్ అనేది జస్ట్ సింపుల్గా రౌండ్ నెక్ పెట్టమన్నారు. రౌండ్ నెక్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ నెక్ అయితే ఎంత బాగా వచ్చిందో. సింపుల్గా ఇలా సింపుల్ కట్ వర్క్ అనేది రౌండ్ నెక్కి ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది టాప్ మెయిన్ పార్ట్ అండి. మెయిన్ పార్ట్ ఇలా కట్ చేయం. ఇలా సేమ్ మీకు ఇందాక లైనింగ్ చూపించాను కదా 4 ఫోల్డ్స్ కింద, అలానే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనకి 4 ఫోల్డ్స్ కింద వేసుకోవాలి. సో సేమ్ మనకి లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో అలానే పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది మీరు క్లాత్ అనేది ఉండేలాగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండి చుడీదార్ కటింగ్ అనేది. మీకు మెయిన్ వచ్చేసరికి ప్రాబ్లం అనేది కటింగ్లోనే ఉంటుంది. కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మనకి ఏ సైజు వాళ్ళకైనా సరే చుడీదార్కి లైనింగ్ అనేది ఒక 2 మీటర్స్ సరిపోతుందండి. మరీ హైట్ ఉన్న వాళ్ళు కనుక అయితే ఒక 2.5 కానీ 2.25 కానీ తీసుకుంటే సరిపోతుంది. ఈ కస్టమర్కి మీడియం హైట్ ఉంటారు కాబట్టి కరెక్ట్గా లైనింగ్ 2 మీటర్స్ కరెక్ట్గా హైట్ వచ్చేసింది. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే మెయిన్ డ్రెస్ ఉందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. చూడండి, ఇలా నేను చూపించినట్లుగా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాలో మీరు మార్క్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా. ఓకే, అండ్ కింద వచ్చేసరికి స్ట్రైట్గా కాకుండా లాస్ట్లో ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకుంటే కింద పర్ఫెక్ట్గా ఉంటుంది, డ్రెస్ అనేది ఎత్తుకున్నట్టు లేకుండా. ఓకే, సో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నేను ఇలా కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నెక్ పార్ట్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా, ఇది సింపుల్ డైలీ వేర్ కాబట్టి దీనికి నేనేమి క్యాన్వాస్ ఏమి వేయట్లేదండి. నార్మల్గానే క్లాత్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసి రివర్స్ చేస్తాను. అందుకనే ముందే నెక్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసేసాను. బ్యాక్ నెక్ వచ్చేసరికి సింపుల్గా రౌండ్ నెక్కే పెట్టానండి. బ్యాక్ ఏమి డిజైన్ ఏమి వద్దు, నార్మల్ రౌండ్ నెక్ పెట్టమన్నారు. అందుకనే రౌండ్ నెక్ అనేది సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసాను. ఇది బ్యాక్ వచ్చేసరికి డీపు 7 ఇంచెస్ తీసుకున్నాను. 7 ఇంచెస్ అంటే కరెక్ట్గా మరీ లో మరీ హై కాకుండా డీప్ అనేది కరెక్ట్గా ఉంటుంది బ్యాక్ నెక్. చూడండి, సో ఇలా బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసాను. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్టు లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్, బ్యాక్ పార్టు లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కంప్లీట్ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్కి తీసుకుంటున్నాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఇది 5.5 ఇంచెస్ తీసుకున్నానండి నేను. హ్యాండ్స్ లెంత్ వచ్చేసరికి అంటే నార్మల్ మీడియం సైజులోనే పెట్టమన్నారు, మరీ షార్ట్ కాకుండా మరీ లెంతీ కాకుండా, అందుకనేసి ఇట్లా మీడియం తీసుకున్నాను. ఇది వచ్చేసరికి లూజ్ వచ్చేసరికి హ్యాండ్ లూజ్ మనకి 7.5 ఇంచెస్ తీసుకున్నాను హ్యాండ్ లూజు. అండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 5.5 ఇంచ్ అయితే మీడియంగా కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, చూడండి
ఇట్లా 7.5 ఇంచ్ లూజ్ 7.5 ఇంచ్ తీసుకున్నాను కదా, దానికి ఒక 1.5 ఇంచ్ అయితే మనకి ఖర్చుకి తీసుకోవాలి. అంటే 9 ఇంచెస్ టోటల్గా 7.5 ప్లస్ 1.5 9 ఇంచెస్ అనేది హ్యాండ్ లూజ్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది కరెక్ట్గా మనకి. ఎప్పుడైనా ఖర్చు కొంచెం ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి, మనకి రేపటి రోజున లూజ్ చేసుకోవాలి అనుకున్న ఖర్చు ఉంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా నీట్గా లూజ్ అనేది చేసుకోవచ్చు డ్రెస్సు. చూడండి ఇలా హ్యాండ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా సింపుల్గా మనకి హ్యాండ్ ఇక్కడ చివరన వచ్చేసరికి చంకపాటు దగ్గరికి వచ్చేసరికి కొంచెం కర్వ్లాగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసినప్పుడు ముడతలాగా రాకుండా షోల్డర్ దగ్గర నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్కి అనేది. ఎప్పుడైనా కానీ హ్యాండ్ బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ మనము హ్యాండ్ కర్వ్ కట్ చేసే దాంట్లోనే షేప్ అనేది లుక్ అనేది వస్తుంది. ఓకే, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసాను. హ్యాండ్స్ లైనింగ్ కూడా సేమ్ 4 ఫోల్డ్స్ వేసేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టేసుకొని దీన్ని కూడా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, సో ఇలా. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ 2 కంప్లీట్ అయిపోయాయి. ఇది ఒక చిన్న టిప్ అండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ టైలర్స్కి కానీ. ఇది వచ్చేసరికి మిగిలిన క్లాత్ ఉంటుంది కదా లైనింగ్లో, చివరిన అంచులు వచ్చిన క్లాత్ని నేను ఇలా మిగిలిన క్లాత్ అంతటిని ఫోల్డ్ చేసేసుకొని ఫాల్ కింద కట్ చేసుకుంటానండి. కాటన్ది కాబట్టి మనం శారీస్కి ఫాల్ వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా మిగిలిన క్లాత్ని కట్ చేసి పెట్టుకుంటే మీరు ఫాల్స్ అనేది బయట కొనుక్కోకుండా దీన్నే యూజ్ చేసుకోవచ్చు ఫాల్ సైజులో కట్ చేసుకుంటే. నేనైతే ఇలానే చేస్తాను, మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ మీకు చెప్తున్నానండి, సేవ్ చేసుకోండి. ఓకే, సో ఇలా వచ్చేసరికి కంప్లీట్ అయిపోయింది. మిగిలిన క్లాత్ని కూడా వేస్ట్ చేయకుండా ఫాల్ కింద చేసుకున్నాను. ఇది వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, నేను ఆల్రెడీ కట్ చేశాను కదా డ్రెస్, అది ఫ్యాంట్ క్లాత్. ఈ డ్రెస్కి వచ్చిన ఫ్యాంట్ క్లాత్ అది, అండ్ ఇది మెయిన్ క్లాత్, మెయిన్ టాప్ ఇది బాటము. సో నేను యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ చూసి ఒక కస్టమరు, నేను ఆల్రెడీ ఒక వీడియోలో ప్యాంట్ క్లాత్తో టాప్ స్టిచ్ చేశాను, ఆ వీడియో చూసి ఈ కస్టమర్ మనకి దీనికి వచ్చిన ప్యాంట్ క్లాత్ డిజైన్గా బాగుంది అని చెప్పేసి ప్యాంట్ క్లాత్ని కూడా టాప్ లాగా కుట్టమన్నారు. సో అది మీకు అందుకని నేను ఫస్ట్ అదే మీకు కటింగ్ అనేది చూపించాను. ఇది వచ్చేసరికి మెయిన్ టాప్ పార్ట్. ఈ టాప్ క్లాత్ని కూడా సేమ్ నేను నార్మల్గా అయితే మనకి చుడీదారు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఒకటేసారి పెట్టేసుకొని, సో ఇలా బాడీ మెజర్మెంట్స్ కానీ లేదంటే డ్రెస్ మెజర్మెంట్స్ కానీ ఇలా పెట్టేసుకొని మనం మార్క్ చేసేసుకొని కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఏంటంటే నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందనేసి ముందు నేను లైనింగ్ పార్ట్ సపరేట్గా, మెయిన్ పార్ట్ సపరేట్గా కట్ చేసి చూపించాను. ప్లస్ ఇది కూడా మనకి ఎలా చేసుకోవచ్చు అనేది నేను 2 చూపిస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ 2 ఒకటేసారి పెట్టుకొని లెంత్ వైజ్న కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని, సో బాడీ మెజర్మెంట్స్ అయితే బాడీ మెజర్మెంట్స్, లైనింగ్ అయితే డ్రెస్ మెజర్మెంట్స్ అయితే డ్రెస్ మెజర్మెంట్స్ తీసేసుకొని ఇలా పెట్టేసుకొని 2 పార్ట్స్ కింద పెట్టేసుకొని ఒక్కటేసారి కట్ చేసేసుకోవచ్చండి. బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా కానీ మిషన్ ఆల్రెడీ మనకి పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైతే 2 ఒకటేసారి పెట్టేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది టైం అనేది సేవ్ అవుతుంది, డబల్ పని కాకుండా మీకు. మళ్ళీ ఇప్పుడు లైనింగ్ సపరేట్గా అండ్ టాప్ మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, 2 కట్ చేసుకున్నంత టైం పడుతుంది కదా. సో అందుకని నేను ఈ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను కటింగ్ అనేది. చూడండి, నేను ఇలా 2 పెట్టేసుకొని 2 ఒకటేసారి కట్ చేసేస్తానండి. కొంచెం ఎవరైనా బాగా వచ్చిన వాళ్ళైతే మీరు ఇలా కట్ చేసుకోవచ్చు. కింద కూడా ఇలా మనకి కొంచెం రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే కింద కూడా ఎత్తుకున్నట్టు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ నెక్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ నెక్ ఇచ్చారండి డ్రెస్కి, అందుకని నేను నెక్ని అలా సింపుల్గా పెట్టి డిజైన్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 కంప్లీట్ అయిపోయాయి అండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు. ఈ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఫస్ట్ నేను ఈ లైనింగ్ నార్మల్గా ప్యాంట్ క్లాత్తో కుడుతున్నాను కదా టాప్ అనేది, సో ఫస్ట్ దాన్నే స్టిచ్ చేస్తున్నాను, అదే చూపిస్తున్నాను మీకు ఈజీగా ఉంటుంది అని అనేసి. సో హ్యాండ్స్ అయితే నేను ఇలా ఫస్ట్ లైనింగ్ని మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ పార్ట్కి సైడ్ వేసేసుకొని స్టిచ్ వేసేసుకొని దాన్ని రివర్స్ చేసేసుకొని సింపుల్గా ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ అనేది సింపుల్ అండి, చాలా సింపుల్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. సో 2 హ్యాండ్స్ మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఒకటేసారి చూడండి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది అని చూసుకోవాలి ఎప్పుడైనా కానీ. ఎందుకంటే స్టార్టింగ్లో మిషన్ స్టిచ్ చేసే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోకుండా ఒకటేసారి స్టిచ్ చేసేస్తారు, మళ్ళీ కుట్లు విప్పుకుంటా ఇదంతా టైం వేస్ట్ అనేది అవుతుంది. అలా కాకుండా మనం స్టిచ్ చేసేటప్పుడే కొంచెం స్లోగానే ఫస్ట్ నేర్చుకునేటోళ్ళు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసేసుకొని దాన్ని బట్టి ఇలా హ్యాండ్స్ అనేది 2 ఒకటేసారి ఫస్ట్ జాయిన్ చేసేసుకుంటే మీకు ఈజీగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది.
చూడండి నేను 2 ఒకటేసారి ఇలా స్టిచ్ చేసేస్తాను. ఇప్పుడు ఇలా చివరన స్టిచ్ చేసిన తర్వాత దాన్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని పైనే సింపుల్గా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. స్టిచ్ కనపడకూడదు అనుకున్న వాళ్ళు నార్మల్గా మనకి ఐరన్ అయినా చేసుకుంటే అక్కడ ఇప్పుడు రివర్స్ చేసేసుకొని సింపుల్గా ఐరన్ బాక్స్ ఐరన్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ కూడా వేసుకొని అవసరం లేదు. స్టిచ్ వేయకుండా నార్మల్గా ఇలా అలానే ఉంటుంది. ఏమి క్లాత్ ఏమి మళ్ళీ మనకి బయటకు రావడం అట్లా ఏమి ఉండదండి. ఐరన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. హ్యాండ్స్ షేపు చూడండి. హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 హ్యాండ్స్ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి మనకి బ్యాక్ పార్ట్ ఇది లైనింగ్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉంది కదా, లైనింగ్ చివరన ఉంటుంది కదా, ఆ అంచులను అయితే ముందు ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకి ముందు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకునే ముందే ఇలా 2 లైనింగ్స్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్స్ని 2 చివరన అంచులు అటాచ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ని నేను ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ మనకి డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు ఈజీ ఏవైతే ఉంటాయో అవన్నీ ముందే జాయిన్ చేసేసుకోవాలండి. నెక్ అనుకోండి, ఇప్పుడు అది నెక్ వచ్చేసరికి కట్ వర్క్ నెక్ అండ్ దాన్ని కొంచెం టైం పడుతుంది. సో అవి టైం పట్టేటివి కాబట్టి ముందు ఈజీగా హ్యాండ్స్ బ్లౌజ్ కానీ ఏదైనా కానీ ఇలా హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఒట్టి రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ సింపుల్గా అయిపోతుంది మనకి. ఈ రౌండ్ నెక్ ఇవన్నీ సింపుల్గా అయిపోయేవి కాబట్టి ఫస్ట్ ముందు ఇవి జాయిన్ చేసేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. కొందరు ఏంటంటే ముందు ఒక్కొక్కటి టఫ్గా ఉన్నవే స్టిచ్ చేసేసుకుంటారు. ఇప్పుడు నెక్కి ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి సో టైం అనేది ఎక్కువ తీసుకోకుండా మనకి ముందు ఈజీగా ఉన్నవి స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా హాఫ్ అన్ అవర్లోని డ్రెస్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా మనకి అక్కడ రౌండ్ తిప్పుకున్నాక కట్స్ పెట్టుకోవాలండి. ఏ నెక్కకైనా కానీ రౌండ్ నెక్కకైనా సరే డిజైన్స్కైనా సరే మీరు కట్స్ పెట్టుకుంటేనే అది మనం రివర్స్ చేసినప్పుడు షేప్ అనేది ఏ నెక్ షేప్ అయినా కానీ పర్ఫెక్ట్గా రౌండ్గా కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇలా రౌండ్ నెక్లకైతే మనకి మిషన్ కుట్టేటప్పుడే మళ్ళీ అక్కడ ఆపి స్టిచ్ చేయకుండా రౌండ్ అనేది ఒకటేసారి తిప్పేసుకుంటేనే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి నేను ఎలా తిప్పుతున్నానో అలా ఆ రౌండ్ దగ్గర అలా తిప్పేసుకోవాలండి. మళ్ళీ ఆపి స్టిచ్ చేసుకుంటే కొంచెం రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా రాదు. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందనేసి నేను ఇది చెప్తున్నానండి. సో ఇలా చూడండి ఇలా నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దీనికి లైనింగ్ కూడా మొత్తం జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఒక చిన్న టిప్ అండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. చుడీదార్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కట్స్ దగ్గర కొందరికి లైనింగ్ మెయిన్ పార్ట్ ఎత్తుకున్నట్లు వస్తుంది. అలా రాకుండా కట్స్ కరెక్ట్గా లైనింగ్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా రావాలంటే ఇలా మిడిల్ పార్ట్ నుంచి చూడండి మనకి డ్రెస్ మిడిల్ పార్ట్ నుంచి ఇలా కింద వరకు ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని ఒక చిన్న లూజ్ కుట్ అనేది వేసుకోవాలండి. సో కరెక్ట్గా మిడిల్ పార్ట్ చూసుకొని ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా లూజ్ కుట్ వేసుకున్నాం అనుకోండి ఏమవుతుందంటే మనము లైనింగ్ అటాచ్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్ అటాచ్ చేసుకున్నాక కట్స్ స్టిచ్ చేశాక చాలామందికి ఏంటంటే మనకి వాష్ చేశాక కానీ వాడే కొద్దీ కానీ లైనింగు మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం సపరేట్గా కనిపిస్తూ ఉంటుంది వాడే కొద్దీ. అలా కనపడకుండా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటేసారి కరెక్ట్గా రావాలి అంటే కొత్తగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా చేసుకుంటే ఈజీగా మనకి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఇలా మొత్తము హ్యాండ్తో ఇలా ఎక్కడ కానీ లూజ్ అనేది క్లాత్ లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉండేలాగా ఇలా రుద్దుకుంటూ క్లాత్ని మొత్తం ఇలా జాయింట్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా అయితే రఫ్ చేస్తూ ఉన్నానో అలా మొత్తము క్లీన్గా ఇలా జరుపుకుంటూ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ అయితే నేను జాయింట్ చేసేసుకున్నానండి. కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్. అండ్ ఇలా మనకి రిమైనింగ్ ఏదైతే క్లాత్ ఉంటుందో మిగిలిన క్లాత్ని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్రంట్ పార్ట్ని మనము జాయింట్ చేసుకోవాలండి. సో బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి నేను నెక్ అనేది ఈ కట్ వర్క్ అనేది మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే కటింగ్ ఒకటి స్టిచ్చింగ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో మనం కటింగ్ ఎలా అయితే చేస్తామో కటింగ్ చేసిన తర్వాత కూడా స్టిచ్చింగ్ కూడా ఆ కట్ వర్క్ దగ్గర స్లోగా మిషన్ అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. లేదు ఫాస్ట్గా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఆ షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి కటింగ్ అయితే చేస్తారు కానీ స్టిచ్చింగ్ దగ్గర కట్ వర్క్ షేప్ అనేది పోతుంది. సో మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా స్లోగా అండి ఆ రౌండ్ షేప్ తగ్గట్టు స్లోగా స్టిచ్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి సో సేమ్ మనకి ఒక స్టిచ్చింగ్ అయిపోయాక కట్ స్టిచ్ చేసుకొని షేప్ని ఇలా కట్ వర్క్ని ఎప్పుడైనా కానీ ఇలా నొక్కినట్టు తీయాలండి. మనకి హ్యాండ్స్తో కానీ ఏదైనా మనకి ఒక పైప్తో కానీ దేనితో అయినా నొక్కినట్టు తీసుకుంటే ఇలా షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది.
సో, ఇలా నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ది కూడా లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 జాయింట్ చేసేసాను. అండ్ చూడండి నెక్ అయితే ఎలా వచ్చిందో కరెక్ట్‌గా పర్ఫెక్ట్‌గా వచ్చింది షేప్ అనేది. సో, నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో, మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి. ఇది ఇందాక నేను చెప్పాను కదా! సేమ్ అంతే అండి. రెండిటికి కూడా ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి మనము లైనింగ్ జాయింట్ చేసుకునే బిఫోరే ఇలా మిడిల్‌లో మనకి ఒక స్టిచ్ వేసుకుంటే ఎగ్జాక్ట్‌లీ మిడిల్‌లో మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే సో, 2 సైడ్స్ లైనింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. కట్స్ దగ్గర ఎలాంటికి ఎత్తుకున్నట్లుగా కానీ, లూజ్‌గా లైనింగ్ లూజ్‌గా కానీ ఏముండదండి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు మొత్తం మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్‌ని జరుపుకుంటూ 2 షేపులు ఒకటేలాగా ఉండేలాగా చూసుకొని ఇలా కటింగ్ అని ఇలా జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సో, ఫ్రంట్ పార్ట్ కూడా మనకి జాయింట్ అనేది ఇలా 2 సైడ్‌లు జాయింట్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. సో, నేను 2 పార్ట్‌లనేది కంప్లీట్ చేసేసానండి. సో, మొత్తం ఇలా కంప్లీట్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ అనేది సైడ్‌లో కట్ చేసేసుకొని ఎగ్జాక్ట్‌లీ మనకి క్లాత్ అనేది ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇలా షోల్డర్ దగ్గర సింపుల్‌గా ఇలా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. 2 సైడ్స్ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అనేది 2 షోల్డర్స్ సమంగా ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా కానీ. మనకి ఒకటి హెచ్చు, ఒకటి తగ్గు అట్లా ఉండకుండా 2 సమంగా ఉండేలాగా మీరు స్టిచ్ వేసుకొని నెక్స్ట్ హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి 2 జాయింట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అనేది కరెక్ట్‌గా మిడిల్‌లోకి మార్క్ చేసుకొని మెయిన్ షోల్డర్ దగ్గర జాయింట్ దగ్గర ఆ మార్క్ చేసుకున్న మెయిన్ మిడిల్ పాయింట్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇలా చివరికి జాయింట్ చేసుకోవాలండి. చాలామంది ఏందంటే తెలియని వాళ్ళు కొందరు ఫస్ట్ నుంచి సంకపార్ట్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటారు. అలా కాదు ఎప్పుడైనా కానీ షోల్డర్ దగ్గర నుంచి మనకి మిడిల్ పార్ట్ నుంచి జాయింట్ చేసుకుంటే 2 సైడ్స్ హ్యాండ్స్ అనేది ఒకటేలాగా లెంత్ అనేది వస్తుంది. ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ అట్లా రాకుండా సేమ్ ఈక్వల్‌గా వస్తుంది. చూడండి నేను 2 సైడ్స్ జాయింట్ చేసేసుకుంటున్నాను. మీకు చూపించినట్లుగా మిడిల్ పార్ట్ నుంచే జాయింట్ చేసుకోవాలండి హ్యాండ్స్ అనేది ఎప్పుడైనా కూడా. మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి కాదు షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి జాయింట్ చేసుకోవాలి. సో, ఇలా 2 కంప్లీట్ అయిపోయాయండి. హ్యాండ్స్ అయితే చూడండి జాయింట్ చేసేసాను. సో, ఇలా. సో, హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇది మనకి లూజు మెజర్‌మెంట్ ప్రకారము మీరు స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. బాడీ షేప్ ప్రకారం మీరు మార్క్ చేసుకొని హ్యాండ్ లూజు, నడుము లూజు, చంక లూజు అండ్ కట్స్ లూజ్ అండి. సో, ఇవన్నీ మీ మెజర్‌మెంట్స్ ప్రకారము లేదా డ్రెస్ మెజర్‌మెంట్ ప్రకారం మార్క్ చేసేసుకొని సో, ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్‌గా కట్స్ దగ్గరకొచ్చాక చూడండి ఇలా కట్స్ దగ్గరకొచ్చాక మనకు చిన్న రఫ్ పోసేసుకొని తీసేసుకోవాలి. సో, అలా కంప్లీట్ 2 సైడ్స్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి కట్స్ అండి. కట్స్ అనేది మనకి కటింగ్ చూపించాను కదా! నేను చూపించినట్లుగానే పర్ఫెక్ట్‌గా మీరు కటింగ్ చేసుకుంటే ఎక్కడ కూడా మనకి కట్స్ షేప్ అనేది స్ట్రైట్‌గా ఒకటేలాగా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఎక్కువ తక్కువ కాకుండా, లావుగా సన్నగా కాకుండా ఒకటే లెవెల్‌లో పర్ఫెక్ట్‌గా వస్తుంది. కట్స్ అనేది చూడండి నేను ఎలా మడత పెట్టి ఎలా స్టిచ్ చేస్తున్నానో యాజ్ పర్ ఆ ప్రాసెస్ ప్రకారం మీరు స్టిచ్ చేసుకుంటే ఈజీగా మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో, ఇలా ఇక్కడ కరెక్ట్‌గా నడుము కట్స్ దగ్గరకు వచ్చాక మనము ఇలా మిషన్ అనేది ఆపి ఇలా తిప్పుకొని క్లాత్ అనేది మళ్ళీ ఇటు సైడ్‌ది కూడా మడుచుకొని తర్వాత స్టిచ్ వేసుకోవాలండి. సో, ఇలా స్టిచ్ వేసేసుకొని అండ్ ఇటు సైడ్‌ది కూడా రివర్స్ సైడ్‌ది కూడా మనకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్లోగా చూసుకొని ఫోల్డ్ చేసుకుంటూ పర్ఫెక్ట్‌గా మొత్తం చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలి. అండ్ ఇందులో ఇంకొక టిప్ ఏంటి అంటే మనము స్టిచ్ చేసేటప్పుడే చాలామంది ఇది ఇప్పుడు నేను స్టిచ్ చేశాను కదా రివర్స్ చేసి రైట్ సైడ్ నుంచి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేస్తారు. ఎప్పుడు కూడా అలా వేయకూడదండి. ఇలా మనకి రాంగ్ సైడ్ నుంచే స్టిచ్ అనేది వేసుకుంటేనే కట్స్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, 2 సైడ్స్ కట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, నేను చూపించినట్లుగా మీరు స్టిచ్ వేసుకుంటే ఈజీగా మీరు సింపుల్‌గా కట్స్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నీ లెంత్ దగ్గర చివరన ఏదైతే డ్రెస్ చివర ఉంటుందో అది కూడా సేమ్ మీరు మడుచుకొని ఇట్లా స్టిచ్ వేసేసుకుంటే డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూడండి. సో, మొత్తం ఇప్పుడు నేను డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు చుడీదార్ కటింగ్, స్టిచ్చింగ్ అనేది క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కమెంట్‌లో చేయండి. నేను కమెంట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అనేది మన ఛానల్‌లో కటింగ్, స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ లో బడ్జెట్‌లో డ్రెసెస్ వీడియోస్ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి విజిట్ అవ్వండి.